నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రత్యేక చర్చ జరగనుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశం కానుంది. ఈరోజు 10:30 గంటలకు సమావేశం కానుంది. ముఖ్యంగా కాళేశ్వరంపై ఏర్పాటు చేసినటువంటి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికపై ప్రత్యేకంగా చర్చించున్నారు. మరోపక్క బీసీ రిజర్వేషన్ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ హాజరవుతారా లేదనేదే ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అజిమ్ మరిన్ని వివరాలు అందిస్తారు. అజిమ్, నేటి నుండి తెలంగాణ శాసనసభ శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30కు సమావేశాలు రెండు కూడా ప్రారంభమవుతాయి. అయితే ఈ రోజు మొదటి రోజు కావడంతో జూబ్లీహిల్స్ ఇటీవలే అనారోగ్యంతో మరణించినటువంటి ఎమ్మెల్యే గోపీనాథ్ మాగంటి గోపీనాథ్ సభ సంతాపం తెలుపుతుంది. అలాగే మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి మాగం రంగారెడ్డి రత్నాకర్ కూడా సభ సంతాపం తెలియజేస్తుంది. సంతాపం తెలియజేసిన తర్వాత సభ ఈ రోజు వాయిదా పడుతుంది. వాయిదా పడిన అనంతరం బీఏసీ సమావేశం ప్రారంభమవుతుంది. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటే ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే అంశంపై ఏదైతే ఒక సమావేశం ఉంటుంది. సమావేశంలో స్పీకర్ అధ్యక్షతన జరుగుతుంది. స్పీకర్ అధ్యక్షతన పార్టీలకు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఏదైతే బీఎస్సీ సమావేశానికి హాజరవుతారో హాజరయ్యి ఎవరు ఎన్ని రోజులు సభ నిర్వహించాలని చెప్పి ఏదైతే చర్చిస్తారు. చర్చించిన తర్వాత సభ ఏదైతే బీఎస్సీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. నిర్ణయం తీసుకొని ఎన్ని రోజులు నిర్వహించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే సభ సుమారు 4 రోజులు 3 రోజుల పాటు సభ నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ నిర్వహించేటువంటి సభ సమయంలో కూడా పూర్తిగా కూడా కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక 657 పేజీలకు సంబంధించిన నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికకు సంబంధించినటువంటి ఫుల్ రిపోర్ట్ని కూడా ఈ రోజు టేబుల్ చేసి సోమవారం నుంచి కాళేశ్వరం కమిషన్ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికపై సభలో చర్చించినట్టు మనకు తెలుస్తుంది. సో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం సమయంలో జరిగినటువంటి అవకతవకలు, అవినీతులు, టెక్నికల్ ఇష్యూస్, అలాగే అప్పుడున్నటువంటి ఆర్థికంగా జరిగినటువంటి అవినీతి, ఇలాంటి అనేక అంశాలపై కూడా ఏదైతే సభలో చర్చిస్తారు. సో ఆ సభలో ఏదైతే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పటికే చాలా స్పష్టంగా ఏదైతే సమరీ చేసి 60 పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం బయటపెట్టింది. దీంట్లో చాలా స్పష్టంగా మాజీ సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావు, అలాగే ఈటెల రాజేందర్, అప్పుడున్నటువంటి కొంచెం మంది ఈఎన్సీ అధికారులు, అలాగే బ్యారేజ్కి సంబంధించినటువంటి సంస్థల ప్రతినిధులు కొంచెం మంది దీంట్లో ఉన్నట్టు కూడా వారి లోపం వల్లే, వారి నిర్ణయాల వల్లే ఈ తప్పిదం జరిగిందని చాలా స్పష్టంగా దాంట్లో నివేదికలో పేర్కొంది. సో ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్పై ప్రధానంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రోజు మొదట మాగంటి గోపీనాథ్కి సభ సంతాపం తెలిపిన తర్వాత బీఎస్సీ సమావేశం తర్వాత 2 గంటలకు క్యాబినెట్ సమావేశం కూడా ఉంటుంది. క్యాబినెట్ సమావేశంలో ప్రధానంగా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపై చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంట్లో కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలా లేదంటే ప్రత్యేక జీవో ద్వారా 42% రిజర్వేషన్ ఇవ్వాలా అనే అంశంపై ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే చూసాం మనం ఏదైతే ఇప్పటికే 42% బీసీలకు సంబంధించినటువంటి అంశంపై చట్టసభలో ఇప్పటికే బిల్లు ఆమోదం తీసుకొని కేంద్రాన్ని కూడా పంపించడం జరిగింది. అలాగే ఆర్డినెన్స్ రూపంలో కూడా గవర్నర్ పంపిస్తే గవర్నర్ కూడా దాన్ని రాష్ట్రపతికి పంపించడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ 3 నెలలు అవుతుందని చెప్పి ఆ బిల్లుని ఇంకా పాస్ కూడా చేయలేదు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇటు హైకోర్టు సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి కూడా ఒక గడువు పెట్టింది. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే ప్రత్యేక జీవో ఇచ్చి వెళ్ళాలా, అయితే 42% పార్టీ పరంగా ఏదైతే రిజర్వేషన్ అమలు చేసి వెళ్ళాలా అనే అంశంపై ఈరోజు క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సో దీంతో పాటు సభలో కూడా ప్రధానంగా ఈ 3 రోజుల పాటు కూడా కాళేశ్వరం కమిషన్ 42% బీసీ రిజర్వేషన్, అలాగే యూరియా కొరత, రాష్ట్రంలో నెలకొన్నట్టు యూరియా కొరత ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై అటు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పి అటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సో ఈ నేపథ్యంలో దీనిపై కూడా చర్చించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇటీవలే అకాల వర్షాలతో కూర్చున్నటువంటి పంట నష్టం కావచ్చు, ఏదైతే ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరిగినటువంటి అంశంపై కూడా ఒక పూర్తిస్థాయి నివేదికను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఈ నివేదికను కూడా దీంట్లో పెట్టి కేంద్రం నుంచి సహాయం కోరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్గా అయితే ఈ రోజు మాత్రం సభలో ఈ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంటుంది. మాజీ సీఎం ప్రస్తుతం ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు మరోసారి కూడా వచ్చే అవకాశం చాలా తక్కువనే కనిపిస్తుంది. కేటీఆర్, హరీష్ రావులకే సభ బాధ్యతను అప్పగించినట్టు, యూరియా ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రజల సమస్యలపై గలమెత్తి గట్టిగా మాట్లాడాలని చెప్పి కూడా వారికే దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. రవి, రైట్, థ్యాంక్ యూ అజిమ్.